నమస్తే అండి, నేను మీ ప్రశాంతి. లైనింగ్లు అనేది ఇలా నీట్గా తడిపి ఆరబెట్టుకోవాలండి. లైనింగ్ బ్లౌజులకి ఖచ్చితంగా లైనింగ్స్ అనేవి తడపాలండి. లేకపోతే బ్లౌజు స్టిచ్ చేసిన తర్వాత సింక్ అయిపోయి టైట్ అయిపోతాము, లేకపోతే సరిగ్గా కుదరకపోవడము జరుగుతుంది. చక్కగా ఇలా నీట్గా తడిపి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా అటు ఇటు సాగదీసుకుని ఇలాగ ప్రెస్ చేసుకుంటూ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఐరన్ ఏం చేయాల్సిన అవసరం ఉండదండి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఏ విధంగా ఎప్పుడైతే కట్ చేసుకుంటామో అప్పుడు తీసుకుని కట్ చేసుకోవడమే. ఎన్ని లైనింగ్లు అయితే చక్కగా ఆరబెట్టుకున్నామో అన్నీ ఇలా నీట్గా ఒకేసారి ఫోల్డింగ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, త్వరగా కటింగ్ చేసేసుకోవచ్చు. ఇలా సాగదీయడం వల్ల మనకు ఆ ముడతలు అనేవి కనిపించవండి. తర్వాత పాల్సులు కూడా అంతే, ఇవి కూడా ఖచ్చితంగా తడిపి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే శారీకి వేసినప్పుడు నీట్గా ఉంటాయి, ముడతలు అనేవి లేకుండా. ఇలా నీట్గా మొత్తం పాల్స్లన్నీ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక పక్కన పెట్టుకున్నామంటే ఇలా నీట్గా ఉంటాయి. మొత్తం అన్నీ మనకి ఎన్ని అయితే కావాలో అన్నీ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.